వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెలాఖరుకు కార్పొరేషన్ బోర్డు చైర్మన్ల భర్తీ. గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణకు భారీ పెట్టుబడులు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీపై ప్రభుత్వం స్పష్టత. బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు. పరకామణి కేసులో జగన్ పాత్ర ఉందన్న జ్యోతుల నెహ్రూ. 100 కోట్ల చోరీని చిన్నదిగా చూపిస్తున్నారని విమర్శ. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ. పశ్చిమ బెంగాల్ వారసత్వానికి పవన్ శంకుస్థాపన. సంస్కృతి గౌరవం కావాలని పవన్ సంకేతం. మత రాజకీయాలు సమాజ విభజనకే దారితీస్తాయని హెచ్చరిక. యువతకు చరిత్ర బోధనపై పవన్ పిలుపు. సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రైవర్లకు ప్రమాద బీమా, భద్రతా బ్యాండ్లను అందజేశారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అప్పుల భారాలు, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లకు 1560 కోట్ల బకాయి ఇప్పటికీ క్లియర్ కాలేదన్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కలిచివేస్తున్నాయని, వారి కుటుంబాలకు కనీసం 10 లక్షల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రైవర్లకు అనేక శ్రేయోభిలాష పథకాలు అమలయ్యాయని, ఇప్పుడు డ్రైవర్ల సమస్యలు రెట్టింపయ్యాయని అన్నారు. 2 ఏళ్లకి ఎంత అవుతుంది? 1560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళా ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు 1000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు. అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదే విధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు గాని, వ్యాన్లు గాని, అట్లాగే జీపులు గాని, లారీలు గాని, టాక్సీలు గాని, ట్రాక్టర్లు గాని, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా 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 సంతోషం, మంచిగా అనిపించింది. లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడితే వారు అన్నారు, వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డు ఇస్తా, మా కరీంనగర్లో మా చెల్మేడ ఆనందరావు దవాఖాన ఉంది, ఆ దవాఖానాలో ఉచితంగా వైద్యం ఇప్పిస్తా అన్నారు. వారికి కూడా గట్టిగా సపట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక 10 మందికి ఆలోచన కలిగిస్తుంది, 10 మందికి ప్రేరణ కలిగిస్తుంది, మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. పుట్టలో వెలుగులోకి వచ్చిన మత్తు ఇంజెక్షన్ల కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 2 డాక్టర్లు, ఒక వార్డ్ బాయ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో 2 మృతదేహాలు లభించడంతో కేసు బయటపడింది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన అధికారులు మత్తు ఇంజెక్షన్ వల్లే మరణాలు సంభవించాయని నిర్ధారించారు. ఏబీఎస్ ఆసుపత్రి ఎండీ జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ సర్జన్ మహ్మద్ వికారుద్దీన్, వార్డ్ బాయ్ ఆకాష్ ఈ ఘటనకు బాధ్యులని పోలీసులు తెలిపారు. ఆరోగ్య రంగంలో ఇటువంటి అనైతిక చర్యలు ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయని, కఠిన చర్యలు తప్పవని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఇమీడియట్ గా క్లూస్ టీమ్, ఆ తర్వాత వేరే మిగిలిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి
వెరిఫై చేసి చెక్ చేస్తే ఆ ఆటో వాళ్ళు ఏదైతే ఆటోలో కూర్చొని చనిపోయి ఉన్నారో ఆ పక్కననే ఈ ఎక్రేనియం వాయల్స్, ఆ తర్వాత సిరంజీలు కనిపించినాయి. ఆ తర్వాత వాళ్ళ చేతిలో కూడా ఇంజెక్షన్ చేసుకున్న మరకలు కనిపించినాయి. అవి చూసి ఈ ఇంజెక్షన్ మూలకంగానే అయి ఉండొచ్చు అన్నది నిర్ధారణకు వచ్చినారు. ఆ తర్వాత ఆ ప్లేస్లో వీళ్ళతో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అన్నది ఇన్వెస్టిగేట్ చేసి చార్ఘాట్ ఇన్స్పెక్టర్ గారు, ఏసీ గారు, ఆ తర్వాత టీం అంతా వెరిఫై చేసినారు. వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి ఈ చనిపోయిన వాళ్ళు ఇద్దరు జహాంగీర్ ఖాన్ 25 years, ఇతను ఆటో నడుపుతాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ 29 years, ఇతను కూడా ఆటో నడుపుతాడు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న విజన్ పై సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ప్రశంసలు కురిపించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ముఖ్యమంత్రులను చూసినప్పటికీ ఇంత స్పష్టమైన దూరదృష్టి ఉన్న నేత ఒక్కరే రేవంత్ అని పేర్కొన్నారు. సర్కార్ పాఠశాలల్లో చదివిన రేవంత్ విద్యపై ప్రేమతో గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సమానంగా సంపద సృష్టించి అందరికీ న్యాయం చేసే దిశగా రేవంత్ పాలన సాగుతోందని అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చూపని కమిట్మెంట్ ను రేవంత్ చూపుతున్నారని తెలిపారు. బడుగు బలైన వర్గాల మనకి కూడా అవకాశం కల్పించారు. మైనార్టీలకు, క్రిస్టియన్స్ కు, బీసీలకు అందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏమొక కొత్త ఆలోచన, అపోజిషన్ పార్టీ ఒకటే మాట్లాడుతుంది. మాట్లాడితే ఆయనకు విజన్ లేదు, ఆలోచన లేదు, చదువు లేదు అని అంటుంటే ఆయన ఏమన్నాడు, నేను సర్కారు స్కూల్లో చదివినా, పేదరికంలోకి వెళ్ళి వచ్చినా, కానీ నాకు ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇతర దేశాలతో కాంపిటీషన్ చేయాలి అనే ఆలోచనతో ఇవాళ గ్లోబల్ సమిట్, రైజింగ్ గ్లోబల్ సమిట్ తెలంగాణలో మాట్లాడడం, అందులో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్లో పనిచేసినటువంటి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా ఇతర దేశాలలో ఎక్స్పర్ట్స్ కూడా అందరు కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకు అప్రిషియేట్ చేశారు? ఆయన విజన్ ఒకటి ఉన్నది. మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఈ ప్రజలకు ఏమన్నా చెయ్యాలనే తపన, పట్టుదల ఆయనలో కనిపించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడో మర్చిపోయారు. అది ఇవాళ 100 ఏళ్లు దాటినా దానికి సరి అయిన నిధులు ఇవ్వకుండా ఇవాళ బిల్డింగులు కూలిపోతున్నాయి. కొన్ని దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ బాగలేవు. అయినా వీటినన్నిటిని బాగు చేయడానికి ఆయన ఒక ఏది ఆలోచన కాకుండా ఆలోచనతో పాటు ఒక విజన్తో ఆయన ఇవాళ హాస్టల్ని ఏ విధంగా పెద్ద పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది. ఎంతసేపటికి ఎస్సీ హాస్టల్ వేరు, బీసీ హాస్టల్ వేరు, ఇది ఎన్ని రోజులు ఈ మనమే ఎస్సీలను సెపరేట్ చేసి బీసీలను సెపరేట్ చేస్తే ఎట్లా, అందరు కూడా ఒకటే స్కూల్లో చదవాలని ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాలలో ఏది 20 నుంచి 25 కోట్లు పెట్టి మంచి చదువు చదివించాలి అనేది ఆలోచన. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఎక్స్పర్ట్స్ని పిలిచి ఆ ఎక్స్పర్ట్స్ తోటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది అనేది ఆలోచన చేశాను. నేను గత 45 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నా, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఏది ఉస్మానియా యూనివర్సిటీ మీద అంత శ్రద్ధ, ఆ పాతదే నడుస్తున్నది, దాన్ని వల్ల ఒక కొత్త రూపం ఇచ్చి మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. వాళ్ళు కూడా గతంలో ఉస్మానియాలో చదివినటువంటి వాళ్ళు ఇతర దేశాలలో పెద్ద పెద్ద పోస్టులు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏది ఫైనాన్స్లో గవర్నర్లు అయ్యారు. వాళ్ళందరికీ సమానంగా చేయాలనేది నా ఆలోచన. నా ఉద్దేశంలో అందరు ముఖ్యమంత్రులను చూశాను. ఈయనకు ఒక విజన్ ఉన్నది. ఈ విజన్ 2047 వరకు మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. గత ప్రభుత్వం కేవలం అప్పులు చేసి ఆ అప్పులతోటే నడిపించారు. ఈయననేమో సంపద సృష్టించి ఆ సంపదలతోటి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఇవాళ నేను నా లెక్క ప్రకారంగా 5 లక్షల కోట్ల ఏది డబ్బు పెట్టడానికి ఇతర దేశాల్లో వచ్చిన కంపెనీలు అన్ని పెడుతున్నాయి. నిజంగా కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది
గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏది ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. ఈ ముఖ్యమంత్రి రావడంతో ఒక్కసారి పోయాడు. ఇవాళ వచ్చి నేను ఇచ్చిన మాట తప్పకుండా 1000 కోట్లు ఇచ్చా. అంటే ఇది కమిట్మెంట్, పట్టుదల. ఈ పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి నిజంగా నేను ఆయన 2 స్పీచ్లు విన్నా. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఏది రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేశారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఈయనకు విజనే లేదు, డబ్బులు రానే రావు అని ఇంకో మాట మాట్లాడుతున్నారు. అదే ఆయనకు విజన్ ఉన్నదిరా బాబు. జీహెచ్ఎంసీ విస్తరణపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. అఖిలపక్షం అభిప్రాయం లేకుండా ప్రజలతో చర్చించకుండా జీహెచ్ఎంసీ డివిజన్లు పెంచడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఈ విస్తరణలో మజ్లిస్ పార్టీకి లాభం చేకూర్చే కుట్ర ఉన్నట్టుగా అనిపిస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీని 3 విభాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఏఐఎంఐఎం కు ధారాదత్తం చేసే పంథాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని రామచంద్ర ఆరోపించారు. ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ చర్యను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విలీనమైన కొత్త ప్రాంతాల ప్రజలు కూడా తమ సమస్యలు పట్టించుకొని ఈ వ్యవస్థను అడ్డుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో కొంత ఆపరేషన్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు. మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లిసు దాదాపు 70 వార్డులు గెలవాలి. కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లిస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతున్నాం. గ్లోబల్ సమ్మిట్ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామమని పేర్కొన్నారు. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి గర్వకారణమని, దీన్ని జీర్ణించుకోలేక మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారన్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనపై ఓపెన్ డిబేట్ కు సిద్దమని ప్రకటిస్తూ హరీష్ రావు కూడా సిద్దమా అని ప్రశ్నించారు. సమ్మిట్ ద్వారా ఐటీ పరిశ్రమలు, ఏరోస్పేస్, హెల్త్ కేర్ రంగాల్లో భారీ అవకాశాలు సృష్టించబడ్డాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి వైపుకు నడిపేందుకు ప్రభుత్వం 5 లక్షలకు పైగా కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే 5.75 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందంటే ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. దాన్ని జీర్ణించుకోలేక హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు మీరు రాజ్యం వెళ్ళినారు. 10 ఏళ్ల కాలంలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత, మీరు తీసుకొచ్చిన గ్లోబల్ కంపెనీలన్నీ, మీరు నెలకొల్పిన కంపెనీలన్నీ, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే బొక్కలు ఇరుగుతాయి. 10 ఏళ్ళు మీరు ఒక విజన్ లేకుండా శుద్ధిలేని సంసారం నడిపారు. మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇవాళ దూరదృష్టితో ఒక విజన్ ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులకి ఆస్కారం కలిగే విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎప్పుడైనా సిద్ధం. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మేము 2 ఏళ్ళలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమం మీద డిబేట్కి రెడీ. మీరు ఎక్కడంటే అక్కడ డిబేట్ చేసుకుందాం. మీరు 10 ఏళ్ళలో నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మేము 2 ఏళ్ళలో నిరుద్యోగం తీర్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల క్యూ కనిపించడం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకాన్ని నిదర్శనమన్నారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక ఆవిష్కరణలు, పారదర్శక పాలన, సాంకేతిక ఆధారిత అభివృద్ధి దృక్పథమే పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించడంలో చంద్రబాబు అనుభవం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచ కంపెనీలు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయినప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వేరుగా నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులను ఆకర్షిస్తోందని కాలవ శ్రీనివాసులు వివరించారు. ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు. రానున్న 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఏర్పడే ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగానే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు తను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖను సమర్థంగా నడుపుతూనే అనేక సంస్కరణలు తీసుకొస్తూ మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పడానికి నిత్యం కృషి చేస్తూనే పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అనేక దేశాల్లో పర్యటిస్తూ అనేక ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుస్తూ వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో వాళ్ళందరికీ వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. వీళ్ళందరి సమన్వయంతో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక దిగ్గజ పరిశ్రమలకు నిలయంగా మారబోతోంది. ముఖ్యంగా విశాఖలో వస్తున్న పరిశ్రమలు, విశాఖ సమ్మిట్లో, పార్ట్నర్షిప్ సమ్మిట్లో మేము చేసుకున్న ఒప్పందాలు సుమారు 640 సంస్థల్లో సగానికి పైగా ఎంఓయూలు చేసుకొని వదిలేయలే. తదనంతర కార్యక్రమాలు ప్రారంభం చేశాయి. 7,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సంస్థలు ఈపాటికే ప్రాథమికంగా వాటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేశాయని ఈ సందర్భంగా నేను యువతకు విన్నవిస్తూ ఉన్నా. ఇదంతా కూడా ఆషామాషి కాదు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలనలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పారిపోయిన నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడితే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పడానికే కొంత సమయం పట్టింది. తరువాత వందే మాతరం 150 ఏళ్ల వేడుకల సందర్భంగా పార్లమెంట్లో మాట్లాడిన సానా సతీష్ బాబు చరిత్ర మనల్ని విడగొట్టకుండా కలపాలని స్పష్టం చేశారు. కాకినాడ స్వస్థలంలో జరిగిన కీలక సంఘటనలను గుర్తు చేసుకుంటూ 1923లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో మౌలానా మహ్మద్ అలీ జవహర్ వందే మాతరాన్ని తక్కువ చేసి సభను వీడిన ఘటనను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదానికి ఆయన పేరునే జ్ఞాపకంగా పెట్టుకున్నారన్న చరిత్రను గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి కాకినాడ విశిష్ట పాత్రను పేర్కొంటూ వందే మాతర గీతం దేశ ప్రజలను ఏకం చేసే శక్తి అని తెలిపారు. పార్లమెంటు వేదికపై మాట్లాడే అవకాశం లభించడం తన మాతృభూమి ఇచ్చిన గౌరవమని పేర్కొన్న సతీష్ బాబు దేశ సమగ్రత, జాతీయ భావన కోసం చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 7 గంగమ్మ తల్లి జాతర సందర్భంగా దేవస్థానం తరపున సారెను ఘనంగా సమర్పించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ కొట్టేసాయి, ఈవో బాపిరెడ్డి సాంప్రదాయ పద్దతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ప్రతి ఇంట్లో సంప్రదాయాలు, సంస్కృతిని కొత్త తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గంగమ్మ తల్లి కరుణతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో భక్తుల రద్దీ భారీగా ఉండడం, దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించారు. ఈ వేడుక స్థానిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రత్యేకగా మరోసారి నిలిచింది. మేమంతా కోరింది ఒకటి, శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ హాయిగా ఉండాల. పార్టీలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాల. పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు సిటీలో వెరులో ఉండే దేవుల్లో ఇవన్నీ జాతర అంటే ఏంటి, అసలు మనకి 7 గంగమ్మలు అంటే ఏంటి, అసలు సారిస్తే ఏంటి, అసలు పసుపు నీళ్ళు కాళ్ళకి బొట్టు పట్టే కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి, ఆ శివుడి ఆశీస్సులు మన కాళహస్తి మీద కాకుండా భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. అట్నే వచ్చే శివరాత్రి కూడా రంగరంగ వైభవంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. అట్నే వచ్చే ఆదివారం సాయంత్రం 3 గంటలకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా పూనుకుని బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాను. రేణిగుంటలో పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ కూడా అందరూ కూడా మిత్రులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ హైవేస్ అంటారు మామూలుగా. ఎందుకంటే కల్చర్, ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసింది కేవలం ఆయన కాబట్టి ఆయనకి దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము ఆయన దానికన్నా. సో 14వ తేదీ ఆయన మరి స్టాచ్యూని ఇనాగరేట్ చేసుకుంటున్నాం అని చెప్పి అందరికి కూడా ఆహ్వానితులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారతదేశం ఎక్కడ లేని విధంగా 7 గంగమ్మలు ఒకే దగ్గర నుంచి బయలుదేరి మరి ఇక్కడ ముత్యాలమూడి వీధిలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఇక్కడి నుంచి గంగమ్మలకి ముసుగులు తీసి ఊరు మొత్తం కూడా గంగ జాతర చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ చరిత్రలో ఏ ఊర్లో కానీ ఎక్కడ జరగదు అన్నమాట కాళహస్తి జరిగినట్టు. మరి ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని గంగమ్మలన్నీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా చాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై చూపుతున్న ఆసక్తిని ప్రొఫెసర్ కాసిం ప్రశంసించారు. 30 సంవత్సరాల క్రితం గీతమ్మను ప్రేమించిన రేవంత్ ఇప్పుడు విద్యను ప్రేమిస్తున్నారన్న వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చదువు విలువ తెలిసిన నాయకుడు రాష్ట్రాన్ని మారుస్తారని కాసిం అభిప్రాయపడ్డారు. పాఠశాలల అభివృద్ది, ఉన్నత విద్యలో సంస్కరణలు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్న సంకల్పంతో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును దృఢపరుస్తాయని పేర్కొన్నారు. విద్యను ప్రాధాన్యతగా పెట్టే నాయకత్వం దొరకడం ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించిన కాసిం రాబోయే రోజుల్లో విద్యారంగంలో తెలంగాణ మరో ముందంజ వేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణమున్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్ గా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చిమ బెంగాల్ గొప్ప వారసత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రధానంగా మారాయి. వందే మాతరం పుట్టిన నేల, స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చిన ప్రాంతం, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులను అందించిన భూమి అని గుర్తు చేశారు. మత రాజకీయాలు సమాజాన్ని విభజించే ప్రమాదముందని హెచ్చరించిన పవన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యం, ధైర్యం, సాంస్కృతిక జీవన శైలి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. యువతకు దేశ చరిత్ర, త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బెంగాల్ ఈస్ a kind of it's a kind of pot boiler for many movements, social movements, right from Raja Raman Rai. That Bengal today has become more of pro one religion. That is a problem in Bengal from a person who is staying in this part of India. I'll look at that way, and I think that has to, because as long as if government, any party, whichever is ruling, if they try to take sides, definitely the opposite side will come. It is nothing whether you like it or not. It is a way of balancing things. That's it. I don't know about that, but once we have to understand Jogendranath Mandalji,
When Ambedkar ji was the law minister here, Jogendranath Mandal ji was the Pakistan law minister. And he was the one who initiated all these things, and who had today we have that chicken neck is more because he joined all the districts to Pakistan, then East Pakistan. But what happened after some time? After 1.5 years, he wrote many letters to Jinnah. This is when he went back to his own native place, who thought they will be received well in Pakistan. There his own family members, his kith and kin were raped, their houses were burnt, and he has to live and can live as a kind of as a refugee from his country he opted for. And who took care of him? It is Bharat. The spirit of Bharat will take everybody into their fold. It doesn't differentiate between what caste, what religion you are. That is the true spirit of Bharat. That's what in Bengal it reflected. And the kind of Noakhali incidents, how many Hindu families were butchered. We don't want that kind of thing. The appeasement has to happen. Their government should make sure whatever applies to one particular community should be applied to the equal community. Don't try to take favors. When you take favors, for the vote's sake, for the vote bank politics, if you try to take a side, definitely the rest of the people will come up together. They don't have a choice. You are pushing them, you are forcing them to take a side. How come it was never there before? Why all of a sudden? That must... కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముద్దనూరు మున్సిపాలిటీ మేయర్ అభ్యర్థి పాకా సురేష్ ను అధికారికంగా ప్రకటించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు, పార్టీ నేతల సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో సురేష్ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ముద్దనూరు ఎంపీపీ అభ్యర్థిగా కొర్రపాడి ఎంపీటీసీని ఖరారు చేసినట్లు వెల్లడించారు. స్థానిక అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారం, వైసీపీ బలోపేతం లక్ష్యంగా ముద్దనూరులో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. నాతో పాటు మరి కడప ఇన్ఛార్జు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మరి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు, మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అందరం మన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్న గారు, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రజల కోపం కూటమిని కూల్చే స్థాయికి చేరిందని, కోటి సంతకాల సేకరణ పేదల తిరుగుబాటుకు నాంది అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అధికారంలోకి రాగానే సూపర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం నిర్వహించిన 17 మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటు పరం చేశారని, ఇది పేదలపై పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసే ధోరణి కూటమికి లేదని, రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చేయలేదు, వాళ్ళ మీద విసిగిపోయి ఉన్నారు ప్రజలు అనడానికి నిదర్శనమే ఈ 1,30,00,000 సంతకాలను కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి అన్నీ కూడా ఏ కోత లేకుండా ఇస్తాను, అవి కాకుండా మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాను, పోర్టులు పూర్తి చేస్తాను, ఇంకా సూపర్ 6 అయితే సూపర్గా చేస్తాను అన్నాడు. కానీ ఈరోజు సూపర్ ఫ్లాప్గా ఏదీ చేయకుండా కేవలం దోచుకోవడం, దాచుకోవడం, ఉన్న వాటిని బినామీలకి కట్టబెట్టి ఈరోజు లాభాలు సంపాదించుకొని తనకు తాను సంపద సృష్టించుకుంటున్నాడన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గమనించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెలాఖరుకు కార్పొరేషన్ బోర్డు చైర్మన్ల భర్తీ. గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణకు భారీ పెట్టుబడులు, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీపై ప్రభుత్వం స్పష్టత, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు. పద్దెనిమిది నెలల్లో 25 లక్షల కోట్లు, రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న కాలవ శ్రీనివాసులు. రాష్ట్రంలో 26 లక్షల ఉద్యోగావకాశాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణలో నారా లోకేష్ కీలక పాత్ర అని వెల్లడి. పశ్చిమ బెంగాల్ వారసత్వానికి పవన్ శంకుస్థాపన, సంస్కృతి గౌరవం కావాలని పవన్ సంకేతం. మత రాజకీయాలు సమాజ విభజనకే దారితీస్తాయని హెచ్చరిక, యువతకు చరిత్ర బోధనపై పవన్ పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.